నమస్తే వెల్కమ్ టు ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. న్యూజెర్సీలోని పార్సిపన్ని లైబ్రరీలో ఇండియా కలెక్షన్ ఆఫ్ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం గ్రాండ్గా జరిగింది. గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గోపియో నార్త్ జెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండియా ఇనిషియేటివ్ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పాల్గొని ప్రసంగించారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఇండియా కలెక్షన్ ఆఫ్ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా కొత్త తరానికి నాంది పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్సిపన్ని లైబ్రరీకి అనేక పుస్తకాలను అందించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, తెలంగాణ చరిత్ర, పలువురు ప్రముఖుల ఆటోబయోగ్రఫీ వంటి మరెన్నో పుస్తకాలను లైబ్రరీకి అందజేశారు. గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గోపియో నార్త్ జెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత్ ప్రధాన్, ప్రజ్ఞా సింగ్, లైబ్రరీ డైరెక్టర్ లిస్సా కుజ్మా, పార్సిపన్ని మేయర్ జేమ్స్ బార్బిరియో, న్యూజెర్సీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల, వైట్ హౌస్ పాలసీ అడ్వైజర్ జై వైంగాకర్, గోపియో చైర్మన్ డాక్టర్ థామస్ అబ్రహం, రాజేందర్ డిష్పల్లి, సంతోష్ పెద్ది, కౌన్సిల్ మెంబర్స్, ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ప్రతినిధులతో పాటు పలువురు హాజరయ్యారు. పార్సిపన్ని రోటరీ ఇంటర్నేషనల్ హార్ట్ అండ్ హ్యాండ్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్, గాంధీయన్ సొసైటీతో పాటు పలు సంస్థలు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల పొన్నాల లక్ష్మయ్య ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణకు సంబంధించిన పుస్తకాలను లైబ్రరీకి డొనేట్ చేసినట్టుగా వివరించారు. ఈ పుస్తకాల ద్వారా మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు అందరికీ తెలుస్తాయన్నారు. ఇండియా ఇనిషియేటివ్ ఈవెంట్లో పాల్గొనడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. లైబ్రరీలో భారతదేశ పుస్తకాల సేకరణ విజయవంతంగా ప్రారంభించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కళాకారుల నాట్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసను నిరసిస్తూ అమెరికాలో వినూత్న ప్రదర్శన చేపట్టారు. బంగ్లాదేశ్ హిందువులపై హింసను ఆపాలంటూ ఎయిర్లైన్ బ్యానర్ ప్రదర్శించారు. న్యూయార్క్ నగరంలోని హడ్సన్ నది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీపై ఎయిర్లైన్ బ్యానర్ను ప్రదర్శించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ చిత్రంతో పాటు హిందువులపై హింసను ఆపండి అంటూ ఆ బ్యానర్పై ముద్రించారు. అక్టోబర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ఎంత సమాచారం తెలుసుకుంటే అంత మంచిది. ఇంటర్నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ముందుకు వచ్చారు అమెరికా వైద్య నిపుణులు డాక్టర్ సతీష్ కత్తుల. మహిళలు తరచూ బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించుకోవాలని, త్వరగా గుర్తించినట్లయితే క్యాన్సర్ను సులభంగా జయించవచ్చని తెలిపారు. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా ఎదుర్కోవాలి వంటి విషయాలను డాక్టర్ సతీష్ కత్తుల వివరించారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సతీష్ కత్తుల. నేను క్యాన్సర్ స్పెషలిస్ట్ని, ఒహాయోలో పనిచేస్తున్నాను. ఈ ఇయర్ ఆపి అనే సంస్థ కూడా అధ్యక్షుడిగా చేస్తున్నాను. ఆపి అంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. అక్టోబర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. ఈ మంత్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుంది, దాని కారణాలు ఏంటి, ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్? నెంబర్ 1 రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ ఏజ్. యాజ్ వి గ్రో ఓల్డర్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒబిసిటీ, డెన్స్ బ్రెస్ట్ అంటే బ్రెస్ట్ పెద్దగా ఉన్న, తర్వాత నల్లి ప్యారిటీ పిల్లలు లేకుండా ఉండడం, ఫ్యామిలీ హిస్టరీ, హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకున్న, ఆల్కహాల్ తాగడం వల్ల, తర్వాత చెస్ట్కి ఎప్పుడైనా రేడియేషన్ తీసుకున్నా కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎలా అవాయిడ్ చేయగలుగుతాం బ్రెస్ట్ క్యాన్సర్ అంటే, ఒకవేళ ఓవర్ వెయిట్, ఒబీస్గా ఉంటే వెయిట్ లూజ్ చేసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవడం, ఆల్కహాల్ తాగకుండా ఉండడం, తర్వాత ఇంకా ఎక్కువ ఫ్రూట్, తర్వాత వెజిటబుల్స్ తీసుకోవడం, హై ఫ్యాట్ ఉన్న డైట్ని అవాయిడ్ చేయడం వల్ల, వీటన్నిటి ద్వారా మనం బ్రెస్ట్ క్యాన్సర్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటాం అనమాట, వీటి ద్వారా తగ్గించుకోవచ్చు. దాంతోపాటు మ్యామోగ్రామ్ అంటే ఇప్పుడు 40 years ఆఫ్ ఏజ్ పై ఉన్న స్త్రీలంతా కూడా ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. ఒకవేళ ఎవ్రీ ఇయర్ కష్టం అనిపిస్తే కనీసం
2 సంవత్సరాలకు ఒకసారైనా చేయించుకోవాలి. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే లైక్ ఫ్యామిలీ హిస్టరీ 40 years కంటే ముందే మొదలు పెట్టాలి స్క్రీనింగ్ అనేది. సో ఇవన్నీ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ని తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. న్యూజెర్సీలో జరిగిన ఉమానియా 15వ వార్షికోత్సవ కార్యక్రమం విజయవంతమైంది. లక్ష్మీదేవినేని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గేమ్స్ షోలు, డ్యాన్సులు, లైవ్ డీజే కార్యక్రమాలు, ఇంటరాక్టివ్ గేమ్స్లలో యువత, మహిళలు పాల్గొని ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మోడర్న్ దుస్తులు, లేటెస్ట్ జ్యువెలరీ వంటి స్టాల్స్కు విశేష స్పందన వచ్చింది. అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఉమానియా 15th యానివర్సరీ గ్రాండ్ సక్సెస్ అయింది. లక్ష్మీదేవినేని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఈ ఈవెంట్ ని విజయవంతంగా నిర్వహించి మహిళలు సత్తా చాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మోడ్రన్ డ్రెస్సులు, లేటెస్ట్ జ్యువెలరీ వంటి స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. మహిళలు ఈ స్టాల్స్ దగ్గర తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేశారు. యువత, మహిళలు ఆటపాటలతో కనువిందు చేశారు. అటు సంప్రదాయం, ఇటు ఆధునికత ఈ రెండింటిని ప్రతిబింబిస్తూ ఎన్నో కార్యక్రమాలతో మహిళలు సందడి చేశారు. ఇక వయ్యారి భామలు హంసనడకలతో ఆకట్టుకున్నారు. డాన్సులు, లైవ్ డీజే కార్యక్రమాలు, ఇంటరాక్టివ్ గేమ్స్ లో యువత, మహిళలు పాల్గొని ఎంజాయ్ చేశారు. రఫేల్స్ వంటి పలు గేమ్ షోస్ కూడా నిర్వహించారు. పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఇక వేదికపై నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలువురిని ఘనంగా సన్మానించి సత్కరించారు. న్యూజెర్సీలో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన రావడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి చాలా మంది వనితలు ముందుకు వచ్చి విజయవంతం చేశారని తెలిపారు. ఇక ఈ ఈవెంట్ ని అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి అభినందించారు. ఈ సంబరాల్లో మేము సైతం అంటూ ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంబరాల విజయంలో పాలు పంచుకున్న స్పాన్సర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పసందైన విందు భోజనం, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్లతో ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. నా పేరు ఇషాన్వి. అందరికీ నమస్తే అండి. నా పేరు లక్ష్మీదేవినేని. మేము 15 సంవత్సరాలుగా ఇక్కడ న్యూజెర్సీలో ఉమానియా అని చేస్తున్నాము. చాలా ఓన్లీ మన తెలుగు అమ్మాయిల కోసం చేస్తాం అనమాట. ఇది నెట్వర్కింగ్ లాగా అందరికీ చక్కగా ఒకళ్ళొకళ్ళు కలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, షాపింగ్, వాళ్ళు ఏం జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళందరూ ఫ్యామిలీ ఎలా ఉన్నారు, కొత్త ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. దీనికోసం చేస్తాము. 15 years బ్యాక్ స్టార్ట్ చేసాము. ఇది 15th year. సో మెల్లగా 15 నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజున ఒకసారి 1000 మంది వస్తారు, ఒకసారి 1500 మంది వస్తారు. ఇంత వర్షం పడుతుంది అయినా కూడా చక్కగా 500 మంది వచ్చారు ఈ రోజున. అమ్మాయిలందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. నాతో పాటుగా వసంత ఉన్నారు ఇక్కడ, ఇట్లాగే సునీత ఉన్నారు, అండ్ సౌమ్య ఉంది, డాలీ ఉంది, సుగుణ ఉంది, మాధవి ఉంది, వెనకాల శిల్ప ఉంది. సో అట్లా చూసారా, నేను కూడా ఫ్యాషన్ లోకి వెళ్ళిపోయాను అనమాట. అంత మంచి వెండర్స్ వస్తారు ఇక్కడ ఈ రోజున. చాలా ఇష్టం నాకు. ట్రెడిషనల్ గా చేస్తారు, ఎన్నో రకరకాలు చేసుకుంటాం మేము. థ్యాంక్ యూ అండి, మీరు అందరు వచ్చినందుకు. థ్యాంక్ యూ సాక్షి టీవీ అండ్ థ్యాంక్ యూ మహా న్యూస్. స్వాతి, కృష్ణ గారు అండ్ చిన్నోడా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు మోనికా రెడ్డి. Thank you Maha News and Sakshi News and Swati for giving us an opportunity to share our success event with you guys. ఈసారి మాది 15 years of Umania చాలా బాగా చేసుకున్నాము. అండ్ మాది ఒకటే పద్ధతి, ఎప్పుడు అందరికి ప్రోత్సాహం ఇచ్చుకుంటూ అందరికి అవేర్నెస్ తీసుకొచ్చి వి ఆర్ ద పవర్ అని చెప్పి చూపిద్దామనేసనే ఎప్పుడు ఇన్నేళ్ళుగా చేసుకుంటూ సక్సెస్ఫుల్ గా వస్తున్నాము. అండ్ హోప్ సో ఆర్ నెక్స్ట్ ట్రెడిషన్స్ విల్ బి కంటిన్యూడ్ బై నెక్స్ట్ జనరేషన్స్ ఆల్సో. ఐ నో నెక్స్ట్ ఆఫ్టర్ 25 years కూడా ఇలాగే చేసుకోవాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి, నా పేరు వసంత కాదంశెట్టి. ఉమేనియా 15 years నేను కూడా ఉన్నాను స్టార్టింగ్ నుంచి ఉమేనియాకి. సో ఇది చాలా ఎనర్జెటిక్ ప్రోగ్రామ్. మేము జస్ట్ ఏంటి అని అంటే దీనికి ఒక ఎవరిని కూడా కంపెల్ ఏమి ఉండదండి. ఇది మన ప్రోగ్రాము, మన గర్ల్స్ది, మన ఉమెన్ది. ఇది ఒక్కటే న్యూ జెర్సీలో ఇప్పటి వరకు మేము 15 years నాన్ స్టాప్ గా గర్ల్స్ ఈవెంట్ ఇది. యాక్చువల్లీ ఏంటి అని అంటే గర్ల్స్ ఈవెంట్ ఇది. ఏంటి అని అంటే మెయిన్ ఏంటంటే మన డిజైర్స్, మన కోరికలు లేదా మన ప్లానింగ్స్, ఫ్యూచర్ ప్లానింగ్స్ వచ్చి డిస్కస్ చేసుకొని వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఒకరినొకరు, సో ఆ విధంగానే మేము తీసుకెళ్తున్నాం. కానీ ఈ రోజు మేము చేసిన ప్రోగ్రామ్ అయితే చాలా అసలు మేము ఊహించలేదండి. చాలా అందరూ ఆనందంగా వెళ్ళారు, అందరూ మేము కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. 15 years of the Umania. Thank you for the success.
అమెరికాలోని షార్లెట్లో జరిగిన లేడీస్ నైట్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆసమ్ బ్లూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన ఫండ్స్ని స్పెషల్ నీడ్స్ కలిగిన పిల్లలకు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. నార్త్ కరోలినాలోని షార్లెట్లో జరిగిన లేడీస్ నైట్ ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ ని విజయవంతంగా నిర్వహించి మహిళలు సత్తా చాటారు. అసమ్ బ్లూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కనువిందు చేశారు. యూత్, మహిళా ఆటపాటలతో సంబరాలు, సంతోషాలు అంబరానంటాయి. అటు సంప్రదాయం, ఇటు ఆధునికత ఈ రెండింటిని ప్రతిబింబిస్తూ ఎన్నో కార్యక్రమాలతో మహిళలు కనువిందు చేశారు. ఇక వేదికపై నిర్వహించిన పలు కార్యక్రమాలు మహిళల సంతోషాల మధ్య ఆహ్లాదంగా సాగాయి. స్టేజ్ మీద ఉన్నవారితో పాటు సంబరాలను చూసేందుకు వచ్చిన మహిళామణులు కూడా పలు పోటీల్లో పాలుపంచుకున్నారు. షార్లెట్లో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం పట్ల అసమ్ బ్లూ ఫౌండేషన్ నిర్వాహకులు సునీతారెడ్డి, ఆనంద్ని పలువురు ప్రశంసించారు. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన ఫండ్స్ ని స్పెషల్ నీడ్స్ కలిగిన పిల్లలకి అందజేయబోతున్నట్టుగా సునీతారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన రావటం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంబరాల్లో మేము సైతం అంటూ ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఈవెంట్లో పాలు పంచుకుంటున్న స్పాన్సర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఫైనల్ గా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో పాటు లేడీస్ నైట్ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. టెక్సాస్లో చిన్న బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ టీప్యాడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్న పెద్ద అంతా కలిసి చప్పట్లు, కోలాటాలతో సందడి చేశారు. ఆడపడుచుల పలకరింపులు, పట్టుచీరల సోయగాలు కార్యక్రమం వేదికమైన కొప్పెలకు కొత్త శోభనిచ్చాయి. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ టీపాడ్ ఆధ్వర్యంలో చిన్న బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. టెక్సాస్లోని కొప్పెల్లో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు సామూహికంగా చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. మహిళలు, బాలికలు సామూహికంగా పాడుతూ చప్పట్లు కొడుతూ లయబద్ధంగా కదులుతుంటే ఆండ్రూ బ్రౌన్ పార్క్లో సందడి నెలకొంది. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని చిన్న బతుకమ్మ పండుగని విజయవంతం చేశారని నిర్వాహకులు తెలిపారు. అలాగే అక్టోబర్ 5న టెక్సాస్లోని ఎలెన్ ఈవెంట్ సెంటర్లో జరిగే బతుకమ్మ సంబరాలను కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో మొట్టమొదటిసారి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా నిర్వహించిన క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా జరిగాయి. మొత్తం 40 జట్లు పాల్గొని సత్తా చాటాయి. జాతీయ స్థాయి క్రీడాకారులు కూడా పాల్గొని తమ ప్రతిభను చాటారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. న్యూజెర్సీలోని ఎడిసన్ లో మాటా అధ్యక్షులు శ్రీనివాస్ గనగోని ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఫస్ట్ టైం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికా క్యారమ్ బోర్డ్ ఈ పోటీలు నిర్వహించడం విశేషం. పండితుల వేద మంత్రోచ్చారణ మధ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్యారమ్ పోటీలో మొత్తం 40 జట్లు పాల్గొని సత్తా చాటాయి. జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభ చాటారు. ప్రతి జట్టు కేవలం డబుల్స్ లోనే పాల్గొనగా ప్రథమ బహుమతిగా $1116, రెండో బహుమతిగా $516, మూడవ స్థానం గెలుచుకున్న వారికి ట్రోఫీ అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమం క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపిందని గ్రాండ్ స్పాన్సర్ రియల్ టెక్ సర్వీసెస్ సీఈఓ ప్రెసిడెంట్ రఘు వీరమల్లు అన్నారు. క్రీడల్ని ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు. హెడ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ ఆదిత్య లోధా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యూజెర్సీ సెనేటర్ పాట్ డిగ్నాన్, అసెంబ్లీమన్ స్టెర్లే స్టాన్లీ, మిడిల్ సెక్స్ కౌంటీ కమిషనర్ శాంతి నర్రా, ఎడిసన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నితీష్ పాటిల్, ఎడిసన్ కౌన్సిలర్ అజయ్ పాటిల్, డాక్టర్ ఉపేంద్ర చివుకుల,
చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ ఉదయ్ కులకర్ణి పలువురు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీ నిర్వహణకు మాటా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సురేష్ బాబు ఖజానా ముఖ్య సమన్వయకర్తగా వ్యవహరించి విజయవంతం కావడంతో కీలక పాత్ర వహించారు. మాటా వ్యవస్థాపకులు అధ్యక్షులు శ్రీనివాస్ గనగొని విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అతిథులకు, క్రీడాకారులకు మాటా సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మాటా సంస్థ తరపున చేపడుతున్న పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. Hello everyone, Srinivas Ganagoni, Mata founder and president. So today we have conducted a first time in the history of New Jersey. Mata has organized caroms competitions with the help of our sports committee chair, Mr. Suresh Kajana, who is the architect and organizer and coordinator for all this event, with the help of so many our Mata executive team and Mata RVPs and our regional coordinators, standing committees and board of directors. Along with that, we have a great sponsors who supported to make this event. Raghu Peramalli, who is the grand sponsor for today's event, and also for Telugu Muddubidda, Mr. Upendra Chivukula, who is the Commissioner of Emirates for New Jersey, who is instrumental bringing all the delegates for this launch event and also to make this event successful. So it's a teamwork. Everybody worked very hard to make this event a memorable and special and unique one, because since morning we have witnessed a great enthusiasm, great energy. There are nearly 60 players participated in the competition, and then there are more than 15 boards were installed, because this has happened because you see, this is not a normal competition. The boards were supplied by the National Caroms Association, who actually supported us and who brought the carom boards and who installed and monitored in a very professional way, looking at all the logistics and the scoring and everything was done very professionally, and it was a memorable event for us conducting this particular event, and more than 150 people from throughout the day were participated. Still the finals are going on. Within few minutes we're going to announce the winners, but it is a great experience, and I really want to thank Suresh Kajana and our executive director Kiran Dudagi, national coordinator Vijavaskar Kalal, and our sponsorer and RVPs Narendra, Purna, and so many other volunteers who made a difference and working very hard in planning the logistics. It's not a one person thing, because see, everybody come here, right? They never see this is was organized the first time. See, everybody was all, including the the National Carom Board Association team. They have organized so many events, and they said the organizing capacity, the way we have executed, everything was in to the dot. And I want to thank all the our Mata team putting their energy and then making sure we're connected to the routes, because the carom is a game after it's our DNA from back home in India. After the cricket, the carom is another sport that we are all connected to it. We have played when we want to bring the family together. I personally played many years with my family. If I want to bring everybody together, let's come back and then sit down in front of the carom board. That's how it inculcates the family values, and also it improves the concentration, and also indirectly it's a medication or meditation point of view for any of our Indian heritage students. So we wanted to, and also family members. I want to thank everybody who promote these kind of sports, which connects our culture. And this is the beginning for Mata. And our Suresh and our executive director and our Mata team, Vijay, has bigger plans in the coming days, that we wanted to conduct the national level tournament. We wanted to test it out, and this response was amazing, and we never seen before. We really wanted to make it national level competition in future years. So you will know the details, but please stay tuned for all the Mata activities. Mata is always different. You have all witnessed the unique
effectiveness of our activities by doing a convention in a very cost effective and conducting the cultural activities in a bigger scale with a lower budget, and also doing very unique services back home in India and also in United States. So please stay tuned with Mata and connect with Mata, and we are there for Seva, Samskruti, Samanatvam. Service, culture, and equality. That is our motto. That's what we stands for. Thank you all for covering this event. Hi, this is Kiran Dudagi, Executive Director of Mana American Telugu Association. On behalf of MATA, hello to all the media viewers and also the media. We have conducted an excellent Caroms Championship today. It started with an inaugural puja, and in a very traditional way. One of the Pantulu came and he kind of performed the puja, followed by all the dignitaries. They came here and they blessed us, and there were around 60 participants, and there are 15 boards, as Srinivas Garu said. And again, sports has no religion and race, and we brought all the people together. It's not just the Telugu guys, all the people from different states came here. They participated. They drove from different states, as like what I'm saying is from the Connecticut, Virginia, Philadelphia, New York, New Jersey, and we brought all those people together. And these people are not just the regular standard carom players, they are international champions. Now each and every game took almost like 2 hours to complete. The semifinals took 2 hours, and finals they are still battling. So it's not that easy, and these guys are like nowhere compared to any other international players. So as part of Mata, we are running the show with 3 core principles, as Srinivas Garu and everyone said. That is Seva, Samskruti, and Samanatvam, which is community services. We have done many events in the community service area, including health camps, training, yoga camps, and you name it. You name anything, we haven't left anything beyond. And as part of the culture, I think I will consider this as part of the culture. We are bringing the cultural awareness from India to US, because no one knows caroms in US, but they now know that we kind of play caroms, which will bring the families together. And number 2 is like we are also planning to conduct Gilli Danda. Okay, that's on the fly. We kind of thought about it. We want to bring Gilli Danda, and that is another culture awareness, right? So which brings people together, and we do a lot of these events, in fact, and equality, as I said. Sports will bring the equality between different race, religion, and also caste. So we give utmost importance to diversity. So that's our main motto. We'll follow that. If you want to be part of Mata, please come. Go to www.mataus.org and click on events. You'll see a number of events. Register there. Come here. Okay, mata-us.org. I just want to repeat that, and go to that website. Contact us or go to the event section. You'll find everything. Thank you very much. Carom board tournament organized by Mata. What a great success. 60 players, both singles and doubles, and also 15 carom boards. And it's an indoor sport, a great sport. And as Srinivas Ganagoni said, it is a family sport. You know, when I took my son to India, my brother brought a carom board and say, hey, we have to play carom board. And that is a type of sport, and it doesn't require a lot of investment, but investment of time and the family time especially, is very important. And I want to congratulate Mata for Seva, Samskruti, and equality. It's a very important message that we have to serve. And as Swami Vivekananda said, you cannot help anyone, you can only serve the children of the God. I think that is the motto. I think it's fantastic, and we are so happy that it happened in Edison, New Jersey, and where we had the council member Ajay Patil was here, Middlesex County Commissioner Shanti Nara was here to kick off the program, and so of course yours truly, I'm always there, because this is a Telugu and organized by Mata, Mana America Telugu Association. And so let's wish all the players the best of luck, because whoever wins, doesn't matter, all of them are winners. And we have to encourage our children to learn the sport. That will take them away from the solitary video games, and they can join their parents and develop that bonding that is required, because once they are 16, 17,
they're going to fly out of the nest, leaving empty nest behind. So let's encourage people to play carom board and maybe force with you. Hello everyone, this is Vijay, National Coordinator. So today if you look into here, 15 tables, 60 participants, over 200 people here. The whole event Mata conducted, Mata Caroms. So this is the big success, and we also worked with Caroms India and US Federal Caroms Associations. So they brought all the boards also, and this is the big and great success, and we see it over 200 people and a tremendous response. So the participants, they came across all the states, especially East Coast, and this is Mata planning to take into the nationwide as well. So as Mata, we have over 22 states. So we have events actively, 22 chapters. Everywhere we have the events continuously going on. So even next week we also have a Batkama in New Jersey, and we have many programs, Tampa, Maryland, Virginia, Philly, Dallas, Seattle. There are so many continuous programs are going on. So now this is the Caroms we are also taking to the nationwide. So Mata Caroms League is going to come up, and our chair, standing committee, Suresh Kajana, is going to lead that. And we'd have a great sponsors for this sports. Raghu, thanks to you, Raghu, and thanks to you, Suresh. So you also done fantastic job. Thanks to all our team. So especially thanks to our president Srinivas Garu. So once when Suresh and brought it up this idea, so it got into the president, our Srinivas Garu, and then our executive director Kiran, and all the, it came to the executive committee. Then it is got approved and it get into the here today. If you see it, this is a tremendous response. Thank you so much. Good evening, everyone. This is Raghu from Real Tech. It's a great event. I know when I came in the morning, a lot of people, but now it doesn't look like they're going to finish it anytime soon. They're still going the finals. It's a great success. Like as mentioned, this is the beginning. Just good luck to Suresh and good luck to Mata. I wish them very good luck in all their future events, success, and in the spirit in the way they communicate the community activities. I'm really honored and be happy to help my friend Suresh. I've known him for like 15 years, and then I've known him as a friend and a colleague. But this time, the kind of effort that he put in last few days, it's tremendous. And like everybody said, this is the first time ever happened in the New Jersey. So he tried to give his best. He pulled it off. This is a stepping stone for the upcoming any bigger national level events. I have no doubt that he'll make it as a grand success again, and then wish him a good luck. Good luck, Mata. Namaskar, everybody. I'm happy to be here. Hi, this is Suresh Kajana, Mata Sports Committee Chair. First, I want to thank you, my Mata President Srinivas Ganagoni Garu, and Executive Committee Kiran Garu, and Board of Directors, and Vijay, and my grand sponsor, my friend Raghu. I want to thank you, everyone, plus the US Carom Federation, Atul, and my friend Sridhar. They helped me a lot to bring the boards, carom boards, and logistics. And this is a big success. In the first time in US, we conducted the double carom championship. My name is Vishal Karangutkar, and I paired with my partner Ajay Arora for this tournament today, and we won the doubles championship. I congratulate Mata for an amazing job for this tournament. We had a really great time here playing, and Mata really took care of all the facilities and everything. So I congratulate Mata and looking forward to play many more Mata tournaments in the future. Hi, I'm Ajay Arora. I'm current ranked one player in USA. Amazing experience here. Food was amazing. The way the tournament was conducted, it was on spot. It was full professionally. The way any other national tournament happens, it was at par with that. So I congratulate Mata for giving a high standards of tournament, and we are looking forward to participate in many more Mata tournaments. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫస్ట్ టైం క్యారమ్స్ ఈవెంట్ కండక్ట్ చేస్తుంది, అండ్ ఇక్కడితో స్టాప్ అవ్వమండి. ఇంకా దీన్ని పెద్ద ఎత్తున కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాము ఈవెంట్స్, అండ్ ఇంకా డిఫరెంట్ చాప్టర్స్లో అక్రాస్ ద కంట్రీ కూడా ఈ ఈవెంట్స్ జరుగుతాయి. అండ్ దీనితో పాటుగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ October 5th రాయల్ ఆల్బర్ట్స్లో చాలా పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ చేస్తుంది. సో దానికి మీరందరూ తప్పకుండా రావాలి. రాయల్ ఆల్బర్ట్స్, ఎడిసన్, 11 AM నుంచి 4 PM వరకు జరుగుతుంది. అది అందరూ తప్పకుండా రండి.
Thank you. I'm ICF Vice President, Mr. Atul Bhave, and I'm going to take over reins of USA starting January 2025 as a president. MATA Association give us an opportunity to conduct Carom tournament for them. Our sole aim is to promote Carom in all the 50 states of United States. And I think this is the right step that I met MATA guys. This is the first ever tournament, doubles, but I'm sure MATA will support us and we'll support them in mutual interest. And we will grow this game leaps and bounds. We are going to do nationals, and I hope MATA will come forward and host a national title. I'm looking forward to it. And many more ideas and many more tournaments to come. A Carom League, Carom National tournaments, and regional tournaments. Once again, from bottom of my heart, I would like to thank MATA, MATA President, MATA Sports Secretary, and all the dignitaries. I hope if there are any shortcomings, you will forgive us because it was a very, very short notice. But excellent, all in all, I see this tournament as a great success. Once again, thank you. అమెరికాలో టాలీవుడ్ బాలీవుడ్ డీజే ఈవెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఇన్ని ఎంటర్టైన్మెంట్స్ యానివర్సరీ వేడుకలను గ్రాండ్గా నిర్వహించింది. ఇన్ని ఎంటర్టైన్మెంట్స్ థర్డ్ యానివర్సరీ సందర్భంగా లగ్జరీ క్రూయిజ్ షిప్లో ఈవెంట్ను నిర్వహించింది. డిన్నర్, డీజే, డ్యాన్సులతో జరిగిన ఈ సెలబ్రేషన్స్కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో తెలుగు ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఇన్ని ఎంటర్టైన్మెంట్స్ 3వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో థర్డ్ యానివర్సరీ వేడుకలను లగ్జరీ క్రూయిజ్ షిప్ లో గ్రాండ్ గా నిర్వహించింది. కాలిఫోర్నియాలోని అలమేడా మెరైనర్ స్క్వైర్ డ్రైవ్ క్రూయిజ్ లో జరిగిన ఈ ఈవెంట్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్, టాలీవుడ్, డీజే, డాన్స్, డిన్నర్ తో సెలబ్రేషన్స్ అదిరిపోయాయి. ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొనడం గొప్ప థ్రిల్లింగ్ అనుభూతిని ఇచ్చిందని పలువురు కొనియాడారు. ఈవెంట్ ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన ఇన్ని ఎంటర్టైన్మెంట్స్ ని ప్రశంసించారు. అలాగే ఇన్ని ఎంటర్టైన్మెంట్స్ థర్డ్ యానివర్సరీ సందర్భంగా విషెస్ కూడా తెలిపారు. గత 3 ఏళ్లుగా ఇన్ని ఎంటర్టైన్మెంట్స్ నిర్వహించిన అన్ని ఈవెంట్స్ కి అనూహ్య స్పందన వచ్చిందని ప్రసన్న ఇన్ని తెలిపారు. అమెరికాలో తెలుగు ఆట పాటను మారుమోగించాలనే ఉద్దేశంతో డీజే ఈవెంట్స్ మొదలుపెట్టినట్టుగా ఆమె తెలిపారు. ఈ 3 ఏళ్ల ప్రయాణంలో తమకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రసన్న ఇన్ని ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఇవాల్టి ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ US1 TV.